ఎయిర్ ఇండియా సంక్షోభాన్ని జాగ్రత్తగా పరిష్కరించుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఎయిర్ ఇండియా తాజాగా దెబ్బతింటున్నటువంటిది వాళ్ళకున్నటువంటి బోయింగ్ ఫ్లైట్స్కి సంబంధించింది. మొన్న అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ ఒక ఎత్తు అయితే, కేరళ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సినటువంటి ఫ్లైట్ చివరికి టెన్షన్ పెట్టి చెన్నైలో ఆగినటువంటి పరిస్థితి చూసాం. ఓవరాల్గా కంగారు పుట్టిస్తున్నాయి ఫ్లైట్స్ అనేటటువంటిది మాత్రం ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కాలంటే భయపడే పరిస్థితి అవుతుంది. ప్లస్ వసతుల పరంగా చూస్తే మిగతా వాళ్ళతో ఒకప్పుడు ఎయిర్ ఇండియా నేను బాగా ఇంట్రెస్ట్ చూపించేటటువంటి రేట్ ఎక్కువ ఉండేది. మిగతా ఫ్లైట్ల కంటే కూడా ఎయిర్ ఇండియా టికెట్ రేట్ ఎక్కువ ఉండేది, రూపాయి 10 రూపాయలు ఎక్కువ ఉండేది. కానీ ఇంట్రెస్ట్ చూపెట్టేవాడిని. ఎందుకంటే ఒకటి ఇండియా గవర్నమెంట్ది అనేది ఒక ఎత్తు, రెండవది మనకి లంచ్ టైంలో, తర్వాత మార్నింగ్ టైంలో స్నాక్స్ కానీ, మధ్యాహ్నం లంచ్ టైంలో లంచ్ కానీ, నైట్ పూట్ల డిన్నర్ కానీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అవి చూస్తే ఆ డబ్బులతో చూస్తే ఈ టికెట్ రేటు ఎక్కువ పెద్ద ఇంపాక్ట్ కాదు అనిపించి అందులో వెళ్తూ ఉండు. ఇప్పుడు అసలు ఆ సదుపాయాలు పోయినాయట. ప్లస్ ఈ భద్రత పరమైంది. కొన్ని కొత్తగా టాటా వచ్చాక చేశారంటే లేదు, అంతకుముందు ఉన్నటువంటి. ఇప్పుడు అకస్మాత్తుగా భద్రతా సమస్యలు ఎందుకు వస్తున్నాయి అన్న దాని మీద దర్యాప్తు జరిపించుకోవాలా. జాగ్రత్తగా తీసుకోకపోతే ఎయిర్ ఇండియాను ముంచి టాటా సంస్థని కూడా దెబ్బతీసే కుట్ర జరుగుతున్నట్టు కనబడుతోంది.